వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి ఊహించని షాక్ తగిలింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టు ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి నాంపల్లి కోర్టు ఇప్పటికే ఆయనకు సమన్లు జారీ చేసింది. గతంలో సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను A11 నిందితుడుగా ఇక్కడ చిక్కడపల్లి పోలీసు చేర్చారు. A1 నుండి A10 వరకు నిందితులుగా ఉన్నటువంటి సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు ఇక సంధ్యా థియేటర్ కి సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటనలో ఇన్వాల్వ్ అయినటువంటి అల్లు అర్జున్ ని మీదుగా ఆయనలో కూడా ఇక్కడ పిటిషన్లు అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈ తొక్కిసలాట్లో దాదాపుగా 19 మంది నిందితులకు ఇప్పటికే నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ కూడా చేశారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా అటు అల్లు అర్జున్ ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూడా తాను అటు ఇమ్మీడియట్ గా హాజరు కాలేకపోతున్నాను, తాను ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ లో హాజరవుతాను, భద్రతా ఇష్యూ ఉంటుందని కూడా అల్లు అర్జున్ చెప్పినప్పటికీ కూడా కోర్టు మాత్రం దీన్ని అంగీకరించారు. అయితే 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఇటు సంధ్యా థియేటర్ మధ్య తొక్కిసలాట జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడైనటువంటి తేజశ్రీ తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఇప్పటికీ కూడా పూర్తిగా కోలుకోని పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి ఇప్పటికీ కూడా చిక్కడిపల్లి పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇక ప్రాథమికంగా అనుమతులు లేవని హెచ్చరించినప్పటికీ కూడా శాంతి భద్రతల సమస్యలను లెక్క చేయకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు రావడం, ఓపెన్ టాప్ జీప్ లో అభిమానులకు అభివాదం చేయడం వల్లే ఇక్కడ రద్దీ పూర్తిగా పెరిగిందని, ఆ కారణంగానే ఇక్కడ పూర్తిగా తొక్కిసలాట జరిగిందని చెప్పి పోలీసుల ప్రాథమిక విచారణలో అయితే తెలియదు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై బౌన్సర్లు సహా మొత్తం 23 మంది పైన పోలీసులు ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక సినీ పరిశ్రమలో వివాదాలు అనేవి ఎక్కడా కొత్త అయితే కాదు, కానీ ఒక స్టార్ హీరోపై రాజకీయ సామాజిక కోణంలో వచ్చే వ్యాఖ్యలు మాత్రం ఇక్కడ తీవ్ర చర్చకు దారితీస్తాయి. గతంలో పుష్ప సినిమా రిలీజ్ సమయంలో మనందరికీ రాఘవ శర్మ గారి వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అవి ఎంతగా దుమారం రేపాయో కూడా మనం చర్చించుకోవచ్చు. అటు అల్లు అర్జున్ అభిమానులు కూడా దీనిపైన వ్యక్తిగతంగా మనస్తాపానికి గురైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి నిజంగా రాఘవ శర్మ గారి వ్యక్తిగత విమర్శల, లేక ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిపై సమాజం అడిగే ఒక ప్రశ్నల? అసలు ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? దాని గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనతో పాటు సీతమ్మ కొడుకు, నారసింహుడి బిడ్డ, భగవత్ సేవకుడిగా ప్రసిద్ధి చెందినటువంటి రాఘవ శర్మ గారు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో రాఘవ శర్మ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా, లేదంటే ఇమేజ్ కోసం, అంటే ఏదో విష్ణు స్వామి లాగా ఇమేజ్ సంపాదించాలి, సెలబ్రిటీల జీవితాల్లో దూరిపోవాలి అని అనుకుంటున్నారు? అలాగే రాఘవ శర్మ కూడా అలా ప్రయత్నాలు ఏమైనా చేశారా? ఏం అవసరం రాఘవ శర్మకి? రాఘవ శర్మ అనేవాడు సీతమ్మ కొడుకు, నారసింహుడి బిడ్డ, అంతే. ఎవరికి కావాలి ఈ పబ్లిసిటీలు, ఈ అక్కర్లేని ప్రాపకాండలు? సహజమైన విధానంలో, సహజమైన పద్ధతిలో ప్రశాంతంగా నా నాన్న పాదాల దగ్గర హాయిగా కూర్చొని నన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరికీ నా సేవని అందిస్తూ జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నా. ఓకే, ఈ పుష్ప 2 సినిమా రిలీజ్కి 1 వీక్ ముందు ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వాడు నన్ను అప్రోచ్ అవ్వడం, నాతో మాట్లాడడం, నేను చెప్పడం జరిగింది. అప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో బాహ్యంగా పబ్లిక్లోకి వాళ్ళు తీసుకొచ్చారు. నా కర్మకాలి అది అచ్చు గుద్దినట్టు అదే జరిగింది. అప్పుడు నేను బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఈరోజు వరకు ఒక పుష్ప 2 అని కాదు, జరుగుతున్నవి ప్రతి ఒక్కటి ప్రజల దగ్గరికి మీ మీడియా వారు తీసుకువెళ్ళటం వల్ల నేను ఈరోజు ఒక్క దక్షిణ భారత రాష్ట్రాలే కాదు అన్ని వైపులా అందరికీ బాగా దగ్గరయ్యాను అని చెప్పచ్చు. నేను ప్రిడిక్షన్లు 50-50 అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనే దిక్కుమాలిన మాటలు చెప్పను. ఇది అవుతుంది అంటే అవుతుంది, ఇది అవ్వదు అంటే అవ్వదు. ఆ రోజు కూడా పుష్ప 2కి సంబంధించి ఖచ్చితంగా ఊసలు చూసి 1 గంటన్నా సరే జైలుకు వెళ్ళి వచ్చి తీరుతాడు అంటే ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అని నన్ను అన్నారు. కర్మ వెంటాడుతోంది, దాన్ని ఎవ్వడూ తప్పించలేడు. నాకు ఫోన్ చేసి రాఘవ శర్మ నువ్వు ఓడిపోయావు, బెయిల్ వచ్చేసింది అన్నాడు. పొద్దున 6 గంటలకు మాట్లాడుకుందాం అన్నా. ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇక్కడ విషయం ఏంటంటే, నన్ను అప్రోచ్ అయినటువంటి మన బన్నీ యొక్క అభిమాన సంఘాలు వాళ్ళు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పా, కష్టకాలం ఉంది,
ఇబ్బంది సమయం ఉంది. కానీ మీరు భయపడిపోయేంతగా మాత్రం కాదు. ఖచ్చితంగా అది చూడాల్సి వస్తుంది, చూస్తాడు. ఆ తర్వాత తనని కొన్ని మానసికమైన ఇబ్బందులు పెట్టే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందుగా ఉంటుంది. ఇది కూడా చెప్పా, ఫేస్ చేశాడు, తప్పదు. ఈ కేసుని ఇక్కడితో ఆపరు, సమయం చూసుకొని మళ్ళీ ఇటువంటి స్థితిని ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పా. ఇవాళ అది అయి చచ్చింది, మళ్ళీ నన్నే అంటారు. ఇప్పుడు ఒకటి నన్ను తిడతారా పొగుడుతారా నాకేందుకు? నన్ను సంప్రదించి నన్ను అడిగితే నేను నిజమే చెప్పాలిగా. నేనా లేనిది చెప్పను, ఉన్నది దాచను. ఇదో మాయరోగం నాకు. నేనేం చేస్తా? అదే చెప్పా. ఎవరు ఎన్ని చేసినా ఇక్కడ ఉన్న విధానం ఏంటంటే అల్లు అర్జున్ ఇవాళ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు కదా, మరి ఆయన మేనల్లుడైన వాడికి ఆ గతి పట్టిందంటే ఏ రకంగా తీసుకుంటారు మీరు? కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న తెలుగు చిత్ర రంగంలో ఆల్మోస్ట్ ఆల్ ఈ సెట్టింగ్ ఇన్ ఏ టాప్ చైర్. ఆల్మోస్ట్ అయిపోయింది. రేపు పుష్ప3 వచ్చాక అది అందరికీ తెలిసిపోతుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈరోజు చాలామంది ఆ రోజు ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్లో డయాస్ మీద రేవంత్ రెడ్డి ముందు ఇలా మాట్లాడాడు, ఇలా చేశాడు, అందుకే ఇప్పుడు ఈ సమన్లు ఇచ్చారు. ఎంతమంది అంటున్నారు ఇవాళ? అదేంటి మళ్ళీ అల్లు వాళ్ళ థియేటర్కి వెళ్ళి ఆయనే ఓపెన్ చేశాడు కదా అంటే తమ్ముడే డాషే అంటారు కదా. సో ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైన ఈ ద్వేషపూరిత చర్యలకి ఇది నిదర్శనం అని చెప్పచ్చు. అసలు ప్రాపర్ విధానంలో ఆ రోజు సినిమా యొక్క బెనిఫిట్ షోకి సరైన విధంగా వసతులు కల్పించి సరైన విధంగా రక్షణ కల్పిస్తే ఎంత బాగుండేది. చాలామందికి ఆ పిల్లవాడు కూడా హాస్పిటల్ నుంచి రాడు అన్న వాళ్ళు ఉన్నారు. నేను ఆనాడు ఇప్పుడు కాదు ఏప్రిల్ 27 తర్వాత పిల్లవాడు ఇంటికి వస్తాడు అని చెప్పా, అన్నట్టే జరిగింది. ఇక్కడ యావత్ సినీ లోకం కూడా ఇవాళ అల్లు అర్జున్ వైపు చూస్తోంది. ఎందుకంటే ఎస్ అఫ్ కోర్స్ ఈజ్ ద నెక్స్ట్ స్టార్, ఈజ్ గోయింగ్ టు బి ఎ స్టార్. సో ఇది ప్రత్యేకమైన వ్యక్తిగతమైన భావనలతో అల్లు అర్జున్ని ఇబ్బంది పెట్టే విధానం తప్ప అంతకు మించి ఏమి లేదు. అంటే అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీ పైన మీరు ఇమ్మీడియట్గా వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆయన అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి, రేపు పొద్దున దాడులు జరుగుతాయి. ఏం దెబ్బతింటాయి? ఎందుకు దెబ్బతింటాయి? ఈ రాఘవ శర్మ చక్కగా ముందే చెప్పి చచ్చాడు, ప్రశాంతంగా ఉండొచ్చు. మన హీరో కొంచెం కష్టకాలం ఎదురవుతోంది, మళ్ళీ మన హీరోనే టాప్ చైర్లో కూర్చొనేది మనవాడే అనుకుంటారుగా. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ మీద రాఘవ శర్మ వ్యక్తిగతమైన ఏ విమర్శలు చెయ్యట్లా. అల్లు అర్జున్కి వచ్చిన కష్టకాలాన్ని తెలియపరిచాడు, ఇబ్బంది సమయాన్ని తెలియపరిచాడు, తను ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి సిచ్యువేషన్ని ముందే తెలియపరిచాడు. నాకు చాలామంది అల్లు అర్జున్ గారి అభిమానులే, సార్ మా అన్న ఇబ్బందులు పడతాడా, ఇక తర్వాత ఎట్లా ఉంటుంది అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను అదే చెప్పా, ప్రశాంతంగా కూర్చోండి. ఏదో స్టార్, ఐకాన్ స్టార్, ఏదో స్టార్ అంటారు బన్నీని. నాన్న పాన్ ఇండియాలో తెలుగు చిత్ర రంగం నుంచి అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా అల్లు అర్జున్దే ఉంటుంది అని చెప్తే అప్పుడు చాలామంది నన్ను గేమ్ చేంజర్ అనేది ఒక సినిమా వచ్చింది రామ్ చరణ్, లేదు నాన్న ఫ్లాప్ అన్న చెప్పా. ప్రతిదీ చెప్పా, ప్రతిదీ అది సినిమా అయినా ఏదైనా అయితే అవుతుంది, అవ్వలేదు అవ్వదు. నువ్వేదో నాలుగు నా డబ్బులు నా మొహాన్ని పడేస్తావు, నేను లేని చెప్తానే ఏంటావన్నా, ఏమీ లేదు. ఇప్పుడు మొన్న వచ్చిన పెద్ద సినిమా గురించి కూడా నేను 10 రోజుల ముందే చెప్పా. ఒరే నాయన ఏదన్నా ఒకదాని మీద తీస్తే కనీసం 3 వారాలన్నా ఆడేది, వాళ్ళు 4 మీద పెట్టారు, 4 రోజులు గ్యారంటీ, 15 రోజుల తర్వాత అమెజాను నెట్ఫ్లిక్స్ అన్నిట్లో వస్తుంది, కంగారు పడకండి అని చెప్పా. ఏం చేయమంటావు నన్ను? నేనేమన్నా ఇప్పుడు నాకు ఎవరి మీద వ్యతిరేక భావన లేదు, ఎవరి మీద ఏ ద్వేషము లేదు, ఉన్నది చెప్పడం నా అలవాటు, అదే చెప్పా అంతే. అల్లు అర్జున్కి మాత్రం ఈ ఇబ్బంది మానసికంగా ఉంటుందేమో కానీ శారీరకంగా ఉండదు. టేక్ దిస్ గ్రాంటెడ్. ఎస్, మీరు చేసే వ్యాఖ్యలకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా, లేదంటే మీ వ్యక్తిగత? నా నారసింహుడి అనుగ్రహం, నా నాన్న అనుగ్రహం, అనుమతి ఉంటే మాట్లాడతా, లేకపోతే నవరంధ్రాలు మూసుకొని కూర్చుంటా. ఈ జాతకాలని, జ్యోతిష్య శిఖామణుల్ని, పండితుల్ని గౌరవిస్తా, విమర్శించను.
ఈ నక్షత్రాలు కానీ రాసులు గ్రహాలు ఏవైనా సరే నా నాన్న గర్భంలో ఉండేటటువంటి ఒక విధానాలు అనుకుంటా తప్ప వాటి మీద పిచ్చిగా మూఢంగా నమ్మే మనిషిని కాదు. నారసింహుడి బిడ్డగానే బ్రతుకుతా, నా నాన్న అనుమతితోనే తెలియబరుస్తా. ఇప్పటిదాకా నేను చేసినవి అవేగా. ఇప్పుడు చాలామంది మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో ఏప్రిల్ 4వ తారీఖే నేను అన్ని ఫలితాలు ఇచ్చా. ఏప్రిల్ 4 మీరు మొత్తం విచారించండి. ఏప్రిల్ 4 నాడే చెప్పా, తెలంగాణ పక్కన పెడితే కాంగ్రెస్కి ఊపిరి దొరకబోతోంది కేరళలో అని చెప్పా. బీజేపీ 2 రాష్ట్రాల్లో గట్టి పట్టు సాధిస్తుంది అని చెప్పా. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పా. జరిగినాయి. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది మహానుభావులు, చాలామంది గొప్పవాళ్ళు, అబ్బో నాకన్నా 10 రెట్లు గొప్పవాళ్ళు ఉన్నారు, 50-50 అయితే అయి ఉండొచ్చు, ఇలా చెప్పను. తెలిస్తేనే మాట్లాడతా, తెలియకపోతే మాట్లాడను. దేనికి లొంగడు రాఘవ శర్మ నారసింహుడికి తప్ప. కాబట్టి నిజాన్ని నిర్భయంగా మాట్లాడడానికి సీతమ్మ కొడుకు భయపడడు. ఎస్, రాఘవ శర్మ చేసేటువంటి ప్రిడిక్షన్లో 100% నిజం ఉందని అనుకుందాం. రేపు నాంపల్లి కోర్టులో అటు అల్లు అర్జున్ హాజరు కాబోతున్నాడు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? చెప్పానుగా, మానసికంగా ఇబ్బందులు ఉంటాయి కానీ శారీరకంగా ఏమీ ఉండవు. యూ కెన్ అండర్స్టాండ్. జైలుకు పంపించాలని చాలా పట్టుగా ఉన్నారు. జైలుకు పంపించి అక్కడే ఉంచే ఆలోచనలు ఉన్నా ఉండదు. ఎవరు చేస్తున్నారు ఆలోచన? అంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ సినిమా అవార్డుల ఫంక్షన్లో డయాస్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం, కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దానికి ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని మొత్తం అభిమాన సంఘాలన్నీ కూడా అదే చేస్తున్నారు, అదే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు నలుగురితో నేను పోనా? రేవంత్ రెడ్డికి ఆనాడు చెప్పా, ఎప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అప్పుడే చెప్పా, రేవంత్ రెడ్డికి 19 నుంచి 21 నెలల పాటు ప్రతి నెల ఏదో ఒక సమస్య మీద యుద్ధం చేయాల్సిందే అని చెప్పా. అన్నట్టుగానే ప్రతి నెల యుద్ధం చేస్తూనే ఉన్నాడు. రేపు విజయదశమి లోపల ఎవరి కాటుకు బలై తను ఇబ్బంది పడతాడో కూడా ఎవడూ చెప్పలేడు. ఎందుకంటే తన వర్గంలోనే ప్రత్యర్థులు ఉన్నారు. కాబట్టి తను కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇప్పుడు ఈ అంశాన్ని, ఈ పుష్ప 2కి సంబంధించి, బన్నీకి సంబంధించి తనకి గనక ఏదైనా వ్యతిరేక విధానంలో అరెస్టు చేసే ఆ కార్యక్రమాన్ని గనక బలంగా పుంజుకొని చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని తెలుగు సినిమాలో క్లైమాక్స్ డైలాగ్ లాగా కాకుండా అన్నీ దృష్టిలో పెట్టుకొని ఆచరిస్తే చాలా మంచిది. ఎస్, అంటే అల్లు అర్జున్ వ్యాఖ్యల తర్వాత చాలామంది సినిమా యాక్టర్లు కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి పేరు చెప్పలేకుండా చాలామంది హీరోలు కూడా తడబట్టు గురారు. మరి వాళ్ళందరినీ టార్గెట్ చేయకుండా ఎందుకు అల్లు అర్జున్నే టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నాను. అల్లు అర్జున్ టార్గెట్ చేయడానికి కారణం ఒక రేవంత్ రెడ్డి అని ఎందుకు అనుకోవాలి? రేవంత్ రెడ్డి గారి వెనకాల ఇంకెవరన్నా ఉన్నారు అనుకోవచ్చుగా, తన ప్రత్యర్థులు ఉన్నారు అనుకోవచ్చుగా. ఇంతింతై నడుడింతై అన్నట్టుగా ఎదిగిపోతున్న అల్లు అర్జున్ని ఎక్కడో తొక్కాలి అని అనుకోవచ్చుగా. మనల్ని కాదని, మననెత్తురు కాదని ఇంకొకళ్ళు బయటకు వస్తున్నారు అనే ఆలోచన కావచ్చుగా, ఏదైనా కావచ్చుగా, గుర్రం ఎగరావచ్చుగా. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేయకూడదు. ఆయన మీద ఒత్తిడి తెచ్చే మనుషులు తెర వెనుక ఎవరు ఉన్నారు అనేది కొంచెం ఆలోచించాలి. నాకైతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుగు చిత్రరంగానికే కాదు యావత్ భారతావనికి కూడా ఒక పెద్ద దిగ్గజం లాంటి చిరంజీవి యొక్క మేనల్లుడికి ఈ గతి పట్టిందా? జరిగిన ఎప్పటికో కానీ ఎందుకు వచ్చి పలకరించలేదు? ఇవన్నీ కొంచెం ఆలోచన చేయాలి. అందరూ చేస్తే బాగుంటుంది. ఎస్, మీ ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి వ్యక్తిగత విమర్శలుగా భావించే వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఇప్పుడు వ్యక్తిగత విమర్శలుగా ఇప్పుడు నన్ను ఇప్పుడు ఎవరైతే రామ్ చరణ్ ఉంటారో వాళ్ళ వీడు దొంగముండా కొడుకని తిడతారు, నన్ను విమర్శిస్తారు, మొత్తం నన్ను బాగా విమర్శిస్తారు. అల్లు అర్జున్ అభిమానులు ఏం చేస్తారు? అబ్బా అన్న గురించి గురువుగారు కరెక్ట్ చెప్పారంటారు. ఇక్కడ వాళ్ళు చెప్పే కామెంట్స్, వాళ్ళు మాట్లాడే మాటల్ని మనం తప్పుగా అనుకోకూడదు. నేను ఇక్కడ వాళ్ళ స్థితిగతులను తెలియపరిచా, అంతవరకే నా బాధ్యత. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరన్నా అడిగితే నేను అది నిజం చెప్పాలి, చెప్తా, అంతే. ఇంకొక మాట మాత్రం ఉండదు. ఇది మాత్రం తథ్యం. వాళ్ళు అభిమాన సంఘాల వాళ్ళు ఓహో మన బన్నీ అన్నకి కొంచెం కష్టకాలం అని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారుగా. సో మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే నిజం తెలియబరిచాడు, అది చాలు.
ఎస్, అంటే మీరు అల్లు అర్జున్ గురించి చెప్తున్నారు. అల్లు అర్జున్ నిజంగా ఒక మంచి రేంజ్కి వెళ్తారని అంటున్నారు. ఎప్పటి వరకు వెళ్ళే అవకాశం? ఆల్రెడీ వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు. అందుకేగా ఈ కడుపు మంట. అందుకేగా ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా యొక్క కలెక్షన్స్కి ఈక్వల్గా ఏదన్నా ఉందా గడిచిన 2 సంవత్సరాల్లో? ఒక్కటన్నా ఉందా? లేదు, ఉండదు, ఉండబోదు. రేపు పుష్ప3 అనేది వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది కొంతమందికి. వీ మస్ట్ డిసైడ్ దట్ వీ షుడ్ నాట్ కామెంట్ ఎనీ నెగిటివ్ ఆన్ బన్నీ. చూస్తారంతా. ఎస్, అల్లు అర్జున్కి సంబంధించి పూర్తిగా రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ గౌరవం మరింత పెరిగే అవకాశం ఉన్నాయి. కోట్ల చుట్టూ ఆయన ఒక మానసికంగా ఇదైనా కూడా శారీరకంగా ఆయన ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పి మనతో పాటు రాఘవ్ శర్మ గారు చెప్పారు. ఇప్పుడు 9+ న్యూస్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.